తెలుసా, నవరాత్రుల్లో అమ్మవారి 9 రూపాలు, తల్లి గర్భంలో శిశువు 9 నెలలకు ప్రతిరూపం. మొదటి నెల జీవబీజం గర్భంలో నాటుకుపోతుంది. ఇది ఆరంభం. ఇది పర్వత కుమార్తె శైలపుత్రి అమ్మవారు ఆదిశక్తికి ప్రతీక. రెండవ నెల ఎంబ్రియో క్రమంగా పెరుగుతుంది, కణాలు విస్తరిస్తాయి. ఇది బ్రహ్మచారిణి దేవి తపస్సు సహనానికి ప్రతిరూపం. మూడవ నెల హృదయ స్పందన ప్రారంభమై రిథమిక్ గా ఊపిరి కదలికలు మొదలవుతాయి. చంద్రఘంటాదేవి చందమామ మరియు గంటతో భయం తొలగించి శిశువుకు రక్షణ ప్రసాదిస్తుంది. నాలుగవ నెల అవయవాలు రూపుదిద్దుకుంటాయి, గర్భం వెలుగొందుతుంది. సేమ్ కూష్మాండాదేవి విశ్వాన్ని తన చిరునవ్వుతో సృష్టించినట్లే గర్భంలోని చిన్న విశ్వానికి ఆకారమిస్తుంది. ఐదవ నెల శిశువు తల్లి ద్వారా పోషించబడుతుంది. కదలికలు మొదలై బంధం బలపడుతుంది. ఎలాగైతే స్కందమాత తన కుమారుడైన కార్తికేయుణ్ణి ప్రేమతో ఆలింగనం చేస్తుందో అలా తల్లి శిశువును రక్షిస్తుంది. ఆరవ నెల ఎముకలు బలపడి కండరాలు ఏర్పడతాయి. ఇంద్రియాల్లో పదును పెరుగుతుంది. ఇది కాత్యాయని అమ్మవారు ధైర్యం, శక్తికి ప్రతీక.